హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 4th సెమిస్టర్ సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఎన్నో రోజుల నుంచి మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 4th సెమిస్టర్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా రివాల్యుయేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ఈరోజు వీడియో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 4th సెమిస్టర్ సంబంధించి రెగ్యులర్ వాళ్ళు కానీ బ్యాక్లాగ్ వాళ్ళు కానీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. చాలామంది అయితే నన్ను కామెంట్స్ రూపంలో చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఎట్టకేలకు రావడం జరిగింది. ఇప్పుడు మనం రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి, రివాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను అనమాట. ముందుగా మీ మొబైల్ ఆర్ పీసీలో ఎందులో అయినా సరే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ ట్యాబ్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, అఫీషియల్ వెబ్సైట్ లింక్. ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్తారనమాట. ఇక్కడ నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్స్ అయితే ఇప్పుడే అప్డేట్ చేశారు కాబట్టి కొంచెం సైట్ స్లో ఉంది, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట అడ్మిషన్ నోటిఫికేషన్స్, తర్వాత స్టూడెంట్ క్విక్ లింక్స్, తర్వాత మనకు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ చూడండి. ఇక్కడ నేను మార్క్ చేశాను కదా, ఇవి రెండు అనేది మనకు ఒకటేమో ఇది వచ్చేసరికి రివాల్యుయేషన్ ప్రాసెస్ అనమాట, లింక్ అనమాట. తర్వాత ఇదేమో ఎగ్జామినేషన్ రిజల్ట్స్ సంబంధించి 4th సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ చూసుకునే లింక్ అనమాట. మనకు రివాల్యుయేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు 12/10/2024 అంటే October 12 వరకు అయితే మనకి ఇవ్వడం జరిగింది రివాల్యుయేషన్ పెట్టుకునే డేట్ అనేది. ఇప్పుడు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలో నేను చూపిస్తాను అనమాట. సింపుల్గా మీ మొబైల్లోనే ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్, తర్వాత ఇక్కడ మీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4th సెమిస్టర్ కాబట్టి 4th సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ సెమిస్టర్ 4 సెలెక్ట్ చేసుకోండి. స్పెల్ అనేది ఇంకా రావడం లేదు, వెబ్సైట్ అయితే ఇప్పుడే అప్డేట్ చేశారు కాబట్టి కొంచెం టైం తర్వాత స్పెల్ అనేది వస్తుంది. స్పెల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. కొంచెం ఇప్పుడే రిజల్ట్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి నేను ఇప్పుడే మీకు తొందరగా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు మన రివాల్యుయేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి కూడా మీకు అక్కడ రిజల్ట్స్ చూసుకోవచ్చు. R అని ఉంటే ఫెయిల్, P అని ఉంటే పాస్ అనమాట. ఆ విధంగా కూడా మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు, మీరు ఎన్ని పాస్ అయ్యారు ఎన్ని ఫెయిల్ అయ్యారు అనేది. తర్వాత మీరు ఇదే ప్రాసెస్ ద్వారా నేను చెప్పినట్లే చూసుకుంటే మీకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ సైట్ ఓపెన్ అయిన తర్వాత కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ ద్వారా మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా రివాల్యుయేషన్ గురించి చూసుకుందాం. ఇక్కడ నుండి మీరు రివాల్యుయేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఇచ్చారు, నేను మార్క్ చేస్తాను ఇదన్నమాట రివాల్యుయేషన్ లింక్ అనేది. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు రివాల్యుయేషన్ సంబంధించిన ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మనకు రివాల్యుయేషన్ సంబంధించి అప్డేట్కి సంబంధించిన లింక్ అనమాట. ఇక్కడ ఎవరైతే రివాల్యుయేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత మనము అప్డేట్ ఏమైనా అప్లికేషన్స్లో మార్పులు చేర్పులు ఉంటే అది అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత మనం గో టు హోమ్ పేజ్కి వెళ్ళి మనం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ప్రాసెస్. ఇక్కడ ఆన్లైన్ ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ ఆన్లైన్ అని ఉందా, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మీ అడ్మిషన్ నెంబర్ సంబంధించి లాస్ట్ 7 digits అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి, క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే రివాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ రివాల్యుయేషన్ పెట్టుకునే సబ్జెక్ట్ని టిక్ చేసేయండి. టిక్ చేసి మీ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. నేను పేమెంట్ కూడా ఏ విధంగా పే చేయాలో చూపిస్తాను. ఫెయిల్ అయినా సరే మీకు మార్క్స్ ఇంకా మంచిగా బెటర్గా రావాలనుకున్నా సరే మీరు రివాల్యుయేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇట్లా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకైతే అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. కొంచెం సైట్ బిజీ ఉందన్నమాట, ఇప్పుడే ఓపెన్ చేశాం కదా, అంటే ఇప్పుడే అప్డేట్ ఇచ్చారనమాట. మీకు రిజల్ట్ చూసుకునే టైం లోపల మీకు అక్కడ మన మెయిన్ రిజల్ట్ వెబ్సైట్ లోపల ఓపెన్ కాకపోతే ఇక్కడికి వచ్చి రివాల్యుయేషన్కి వచ్చి కూడా మీరు రిజల్ట్ చూసుకోవచ్చు. మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది రివాల్యుయేషన్లో కూడా రిజల్ట్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోండి, కాపీ అయినా చేసుకోండి, నోట్ అయినా చేసుకోండి. మనం ఇక్కడ ఉంది కదా, మనకు ఒక సబ్జెక్ట్కి 1000 రూపీస్ అనమాట, 2 సబ్జెక్ట్స్కి 2000 అనమాట. మీరు మళ్ళీ గో టు హోమ్ పేజ్కి వెళ్తే వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా, గో టు హోమ్ పేజ్కి వెళ్ళి మనం నార్మల్గా ఫీ పే చేస్తాం కదా, అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. చూపిస్తాను ఇప్పుడు. గో టు హోమ్ పేజ్ మళ్ళీ వెళ్ళండి.
మీరు ఎవరైతే అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మనం మెయిన్ ట్యాబ్లోకి వచ్చేసి మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి ఫీ అయితే పే చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు మీరు ఎవరైతే రిజల్ట్ చూసుకునే టైం లోపల మీకు స్పెల్ అనేది రాకపోతే మీరు మన రివాల్యుయేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి కూడా మీకు అక్కడ రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఆర్ అని ఉంటే ఫెయిల్, పి అని ఉంటే పాస్ అనమాట. ఆ విధంగా కూడా మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు, మీరు ఎన్ని పాస్ అయ్యారు ఎన్ని ఫెయిల్ అయ్యారు అనేది. ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఏ విధంగా పే చేయాలో చూపిస్తాను. రివాల్యుయేషన్ అప్లికేషన్కి సంబంధించిన ఫీ అనేది ఇక్కడ మీరు ఫీ త్రో ఉంది కదా, ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఫీ త్రో డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 8 ఉంది కదా, 8 ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ లింక్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ ఏదైనా యూజ్ చేసి ఫీ అయితే పే చేయొచ్చు. నేను డెబిట్ కార్డ్ ద్వారా చేస్తున్నాను అనమాట. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదా, యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మన పేమెంట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీ డెబిట్ కార్డ్ ద్వారా ఆ క్రెడిట్ కార్డ్ ఏది యూజ్ ఉంటే మీరు దానిపైన క్లిక్ చేసి మీరైతే పే చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.